2 నిమిషాలు. నేను మాట్లాడిన మొదటి వర్షన్‌లో నేనేమన్నాను? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి, అంతకుముందు ప్రధాన ప్రతిపక్ష నేత కాబట్టి, క్యాబినెట్ హోదా కాబట్టి, ప్రధానమంత్రి కలవటానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఈళ్ళు కలవచ్చు. కాతే ఇప్పుడు అది ఏం కాదు కాబట్టి గతంలో ఇచ్చినట్టే అపాయింట్మెంట్ ఇవ్వకపోవచ్చేమో, అంశాల వారీగా ఏదైనా ఉంటే ఉండొచ్చేమో అన్నాను. అంతేగాని అపాయింట్మెంట్ ఇవ్వరు, చెయ్యరు అని నేను ఎక్కడ అన్నానండి? అలాగే శాంతి ప్రసాద్ గారు కూడా ఆయన మాట్లాడిన వెర్షన్‌లో ఆయనేమన్నారు? 2014 ముందు బెయిల్ కోసం ఎవరో వీళ్ళు అప్రూవ్ చెయ్యారు అని అన్నారు గాని, మోడీ గారి దగ్గరికి బెయిల్ కోసం వెళ్ళారు అని చెప్పి శాంతి ప్రసాద్ గారు ఏం అనలేదే. ఆ మాట ఆయన ఏం అనలేదు ఆయన వెర్షన్‌లో. అని నేను అనేది ఏంటంటే శ్రీకాంత్ గారు రిపీటెడ్ గా నేను మీ ఛానల్లో చూస్తున్నాను, గత డిబేట్ లో కూడా చెప్పాను. అసలు మేము మాట్లాడే వెర్జను ఆయన వింటం మానేసి వేరేదో అర్థం చేసుకొని మా మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత డిబేట్ల నుంచి ఇదే జరుగుతుంది. అందుకే నేను మన డిబేట్ లో కోఆర్డినేటర్ కూడా చెప్పాను పిలవద్దని. సో ఇది కరెక్ట్ కాదండి. మా వెర్షన్ మాది వినకుండా మళ్ళీ మా మీద ఎదురుదాడులు ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది సమంజసం కాదండి. నాయుడు గారు. రైట్, ఓకే. సురేంద్ర నాయుడు గారు రెస్పాండ్. ఇప్పుడు మా సభ్య సమాజం అనేది ఒకటి ఉంది కదా మనకి. దీంట్లో రోజా గారినన్నా లేకపోతే ఇంకెవరినన్నా ఏ మహిళను మనం కించపరిచే విధంగా మాట్లాడినా ఖచ్చితంగా మనం ఖండించాలి. దీంట్లో పెద్ద పిత్రే గారు అదేం అర్థం కావట్లేదండి. ఏం రావట్లేదు వాయిస్ ఏం రావట్లేదండి. ఇప్పుడు మన రోజా గారు మాట్లాడినటువంటి సంస్కారమైనటువంటి భాష. ఇప్పుడు ఆమెను మాత్రం ఏదన్నా ఒక మాట అంటే మీడియా ముందుకు వచ్చి ఎక్కులు పెట్టి ఏడుస్తుంది. నాకు బిడ్డలున్నారు, సంసారం ఉంది, ఒక మహిళగా నేను రాజకీయాల్లోకి వస్తే ఒక మహిళను ఇంత కించపరిచే విధంగా మాట్లాడతారా అని చెప్పి మాట్లాడుతుంది. 2 రోజుల తర్వాత దాన్ని పక్కన పెడేసి మళ్ళా గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అంటే ఈ భాష ఏం భాష సార్? అదేమన్నా నోరా జల్జారా? పెనాయిల్ వేసుకొని కడుక్కోవాలి సార్ ఆ నోరుని. ఎందుకు మాట్లాడతారు? మళ్ళా ఇంకొక అడుగు ముందుకేసి ఏంది హెరిటేజ్ ఐస్ క్రీమ్ ఏమన్నా నోట్లో పెట్టుకున్నావా అప్పుడు అని మాట్లాడుతుంది. అంటే ఒక మహిళ ఆ పదాలు వాడచ్చా? సభ్య సమాజం మీరు ఆ విధంగా మాట్లాడితే సిగ్గుతో తలదుంచుకుంటా ఉంది మేడం గారు. నేను ఆమె శ్రేయోభిలాషిగా చెప్తున్నా, మీరు ఈ విధంగా మాట్లాడితే సంఘంలో మీరే సులకనైపోతారు. మీతో ఒకప్పటి నాయకుడిగా, మీతో కూడా ప్రయాణం చేసినటువంటి నాయకుడిగా, ఒకప్పటి ప్రయాణం చేసినటువంటి నాయకుడిగా మీరు ఈ విధంగా మాట్లాడతారు, ఇంత జిగదారి ప్రవర్తిస్తారు అనేది నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. ఇప్పుడు మనము సంఘంలో మిమ్మల్ని చూసి ఇంకొక 10 మంది మహిళలు ఇన్స్పిరేషన్ అయ్యి రాజకీయాల్లోకి రావాలి. రోజా గారు ఎంత బాగా మాట్లాడతారు, ఎంత రాజకీయాలు ఎంత ఉన్నతంగా చేస్తారు, ఆ విధంగా నేను కూడా రాజకీయాల్లో రాణించాలా, రాజకీయాల్లోకి రావాలా అని చెప్పి మహిళలు, యువత ఆకర్షితులు కావాలి. ఓకే. కానీ మీ వల్ల ఏమవుతా ఉందంటే ఇప్పుడు 151 సీటు లాస్ట్ టైం 5 సంవత్సరాల్లో గాల్లో గెలిచారు. 151 మంది గెలిచారు కదా గాల్లో. అప్పుడు ఆ 151 మంది కూడా మీరు మాట్లాడింది వర్తిస్తుందా? ఓకే, గాల్లో గెలిచిన గాలి. ఓకే. సురేంద్ర నాయుడు గారు ఏంటి క్వాజ్ ఏంటి? మళ్ళీ మాజీ మంత్రి అనిల్ కుమార్కి ఏమైనా పెట్టారా సెగ? మొన్నటిదాకా పేరు నాని అన్నారు, అంబటి అన్నారు, కొడాలి అన్నారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ పేరు వినిపిస్తున్నది ఏంటి? మనం పెట్టేది కదా సార్. లాస్ట్ టైం మనం ఇంతకు ముందు కూడా 2-3 డిబేట్లలో మనం మాట్లాడినాం సార్. మేము కూడా ఎవరైతే గత 5 సంవత్సరాలలో ప్రజాధనాన్ని దోసేశారో అప్పనంగా వారందరి దగ్గర నుండి ఖచ్చితంగా రికవరీ చేయాలి. అంటే ఇది అదేం చెప్తారు చూడండి, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వంలో అవినీతి చేయడాలు, దోసేయడాలు, దాచేయడాలు, మళ్ళా మామూలు అయిపోవడాలు కాకుండా దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది పడాలి. ఏ ప్రభుత్వం అయినా కూడా, ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా ప్రజాధనాన్ని అప్పనంగా దోచేస్తే, మీరు
ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు ప్రమాణం చేస్తారు. నేను ధన మాన ప్రాణాలను కాపాడుతాను, ప్రభుత్వ ఖజానాను కాపాడుతాను, ప్రభుత్వ నిధులకి వచ్చేటువంటి డబ్బులను ఏ విధంగా కూడా ఇబ్బంది పడకుండా చూస్తాను అని ప్రమాణం చేసి మీరు ఇష్టానుసారం నెల్లూరులో వాళ్ళ అనుచరుని శ్రీకాంత్ రెడ్డి ఎవరో పేరు అతను అరెస్ట్ చేశారు. కోఆర్జీ మైనింగ్ లో యథేచ్ఛగా దోసేశారు అని చెప్పి ఇవన్నీ ఆధారాలతో సార్. ఇప్పుడు మేము 12-14 నెలలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. నిజంగా వాళ్ళ మీద కక్ష కార్పణ్యాలు